నిజాంపేట్ ఫిట్నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్టూడియో సమీపంలోని టిఫిన్ సెంటర్లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలని అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. పక్కనే ఉన్న మరో 3 షాపులకు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా భారీ మంటలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంది. అయితే మంటలు అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. సాయి కిరణ్, చెప్పండి. చూస్తున్న మంటలు అదుపులోకి తెచ్చినట్టుగా తెలుస్తోంది. కొంత పెట్రోల్ బంక్ ఉండడంతో మరింత కాస్త భయాందోళన ఎక్కువైనట్టుగా సమాచారం. ఏం జరిగింది సాయి కిరణ్? బిందు మంటలైతే అదుపులోకి వచ్చాయి. నిజాంపేటలోని ఫిట్నెస్ స్టూడియో సమీపంలో పక్కనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. సో ఈ ఉదయం ఆ టిఫిన్ సెంటర్ లో వచ్చి గ్యాస్ వెలిగించేటువంటి క్రమంలో ఈ ఫైర్ మొదలైంది అనేటువంటిది చెప్తున్నారు స్థానికులు. ఫైర్ సిబ్బంది కూడా వెంటనే చేరుకుని ఆ ఫైర్ అయితే ఆర్పేశారు. కానీ అక్కడ వరుసగా ఫిట్నెస్ స్టూడియో పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చైనీస్ రెస్టారెంట్, టిఫిన్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ చేసి అక్కడ వ్యాపారం మొదలు పెట్టుకున్నటువంటి వాళ్ళు. సో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి షట్టర్స్ అన్ని కూడా తగలబడిపోయాయి. స్థానికంగా చిరు వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా తీరని నష్టం కలిగిందనే చెప్పొచ్చు. అయితే ఫైర్ ఏ విధంగా మొదలైంది అనేటువంటి ప్రస్తుతం అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి అక్కడ ఈ ఉదయం ఫైర్ మొదలైనప్పుడైతే ఎవరు లేరు. అలాగే ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంది. మంటలు అక్కడి వరకు వ్యాపించే లోపే ఫైర్ సిబ్బంది పూర్తిగా దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. కానీ ఈ టిఫిన్ వ్యాపారం ఇవన్నీ చేసుకునే వారికి అయితే తీరని నష్టం అనేది జరిగిందని చెప్పొచ్చు. ఓకే సాయి కిరణ్.